ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని ఆత్మ మన మీద కుమ్మరించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఆసక్తి కలిగి ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఆత్మ మన మీద కుమ్మరించడం అని అంటే ఈ లోకంలో ఎంత సాతాను శోధన ఉన్నా కూడా మనము దేనికి భయపడకుండా మనలో ఉండేటువంటి పిరికాత్మ వెళ్ళిపోతుంది. జీవం కలిగిన దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనము దేనికి భయపడకుండా, దేనికి చింతపడకుండా మన విశ్వాసానికి కర్త దానిని కొనసాగించేవాడని యేసు వైపు మనం చూసేటువంటి బిడలుగా ఉంటామండి. ఈ లోకంలో దేవుని ఆత్మ అంటే అది. ఎప్పుడైతే మనం చిన్న విషయానికి మనం భయపడుతూ ఉంటామో అయితే సాతాను ఆత్మ ఉంటుందండి. మనకి ఎందుకు భయం ఏదని అంటే దేవుడు మనతో ఉన్నాడు. మన మరణ పడకల్లో ఉన్నప్పుడు లేదా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఏ పరిస్థితి ఉన్నా కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నాకే భయం ఉండదని ధైర్యం కలిగిన ఆత్మ ఉంటుంది. సాతాను ఏం చేస్తుందంటే లేనిపోని ఆలోచన లేనిది ఉన్నట్లుగా మనల్ని చూపించి మనము శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా కోల్పోయి దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉంటే మనల్ని ఎందుకు ఇలా వదిలేస్తాడు అని మనం దేవుడిని తిట్టుకునేటువంటి మనుషులుగా ఉంటామండి. అయితే మనం ప్రేయర్ చేయము. మనకు అవసరం ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తాము. అవసరము లేనప్పుడైతే దేవుడిని మనము విశ్వసించము, ఆయన దగ్గరికి వెళ్ళము. అయితే ఆయన టయానికి అన్నీ చేయాలని మనం ఆశపడుతూ ఉంటాము. దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళి మీద ఆయన ఆత్మను కుమ్మరించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందరం ఆయన సృష్టించిన బిడలమే. ఆయన కృపలోనే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అయితే మనం దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ప్రణాళిక చొప్పున మనం బతుకుతున్నామా, మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. మన జీవితాన్ని ఎప్పుడైతే ఇలా ఎత్తి దేవుడి చేతుల్లో పెడతామో ఆయన స్వీకరించి అద్భుతంగా మన పక్షాల నుండి ఆయన సేవ చేస్తాడు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకం జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య మీరు మా మీద ఆత్మని కుమ్మరించాలని ఆశపడుతున్నారయ్యా. యేసయ్య మీ ఆత్మని మాకు ఇవ్వమని అడుగుచున్నానయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తి యేసయ్య నన్ను కమ్ముకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని కమ్ముకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. అయితే యేసయ్య మా జీవితాలు మేము పాపము ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య మీ దగ్గరికి మేము ఎప్పుడైతే వస్తూ ఉంటామో యేసయ్య అప్పుడే మేము పరిశుద్ధంగా జీవిస్తేనే పరిశుద్ధాత్మ వస్తుంది. మళ్ళీ పాపం పెట్టుకుంటే పరిశుద్ధాత్మ రాదయ్యా. యేసయ్య పాపము ఏదంటే సాతాను ఆత్మ మాలోకి అంటే పిరికి ఆత్మ మాలోకి వస్తుంది. యేసయ్య మమ్మల్ని మేము పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలయ్యా. మీ ఆత్మని మాకు దయచేయండి అయ్యా. అనేక మందిని యేసయ్య మీ ఆత్మలోకి మేము నడిపించి మేము పరలోకానికి వచ్చేదే కాకుండా అనేక మందిని తీసుకొని వచ్చినట్లుగా ప్రార్థన చేస్తాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీవిత నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ